దేవాలయాల్లో ఒకటి. ఎక్కువ ఇక్కడ అమావాస్య మరియు ఆదివారంలో భక్తులు సందర్శన ఎక్కువగా ఉంటుంది. కొమ్మ చెరువులో ప్రతి అమావాస్యకి ప్రత్యేక పూజలు అనేవి జరుగుతూనే ఉంటాయి. మరి తెల్లవారుజామున 3 గంటలకి పూజలు చేసి హారతి ఇవ్వడం అనేది చేస్తారు. కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి చెప్పు. కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి. ఎవరైనా అన్నదానానికి ఇచ్చేవారండి. కొమ్మ చెరువు ఆంజనేయ స్వామి ఆలయం వచ్చేసి వాష మహర్షి ప్రతిష్ఠించబడిన ఆలయం ఇది. ఈ ఆలయం 1990 దశాబ్దంలో అభివృద్ధి అనేది చేసినారు. బుగ్గారామేశ్వర స్వామి ఆలయంకి తూర్పు దిక్కున ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి ఉంటుంది. మనకున్న హనుమాన్ టెంపుల్స్లో శక్తివంతమైన టెంపుల్లో ఇదొక టెంపుల్. నార్మల్ డేస్లో వచ్చేసి ఈ దేవాలయం చాలా ప్రశాంతంగా ఉంటుంది. బట్ అమావాస్య రోజు వచ్చేసి ఒక పండగలా ఉంటుంది ఈ టెంపుల్ మొత్తంలో చూసుకుంటే. అమావాస్య రోజు మనకి భోజనం అనేది కూడా దొరుకుతుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ నైట్ వరకు అక్కడే ఫ్రీ అన్నదానం అనేది ఉంటుంది. ప్రతి ఒక్కరూ అక్కడే భోజనం చేయమని మనకి అనౌన్స్మెంట్ చేస్తూనే ఉంటారు. చాలామంది నైట్ అక్కడే నిద్రపోతారు. నేను కూడా చాలా అమావాస్యల నుంచి ప్రతి అమావాస్యకి వెళ్తున్నాను. జై శ్రీ ఆంజనేయ స్వామికి జై. జై శ్రీ ఆంజనేయ స్వామికి జై.